బంగారం భలే మోసం చేసిందే. మనం ఈ మధ్యకాలంలో భారీగా బంగారం ధరలు పెరగడం అనేది మనం గమనించే ఉంటాం. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే ఒక లాస్ట్ 20 డేస్ నుంచి భారీగా తగ్గడానికి కూడా చూసుంటాం. అంతకుముందేమో ఆ 5,00,000కి, 6,00,000కి, 10,00,000కి వెళ్ళిపోబోతుంది అని ప్రచారం జరిగి సడన్గా ఎందుకు డ్రాప్ అయింది బంగారం ధరలు, వెండి ధరలు? అంతర్జాతీయ మార్కెట్లో జరిగినటువంటి తప్పులు, అంటే వాళ్ళు చేసిన మోసాలు, వాళ్ళు చేసిన జిమ్మిక్కులు అనమాట ఇవన్నీ. అంటే వాళ్ళు ఏం చేశారంటే ట్రంప్ డాలర్ వాల్యూ పడిపోతుందని చెప్పి వేరే సంస్థలని అక్కడ ఎంకరేజ్ చేసి ఏం చేశాడంటే ఈ బంగారం వెండిని విపరీతంగా కొనుగోలు చేయడం స్టార్ట్ చేశాడు. అంటే వాళ్ళు విపరీతంగా కొనుగోలు చేశారనమాట. వాళ్ళు విపరీతంగా కొనుగోలు చేస్తే ఏమవుతుంది, మన దేశంలో ఎక్కువ అమ్ముడుపోతాయి. ఎక్కువగా అవతల వాళ్ళు కొంటున్నారన్నప్పుడు మన వాళ్ళు రేట్లు పెంచుతారు కదా, ఇక్కడ రేట్లు పెరుగుతాయి కదా. సో అలా రేట్లు పెరగడం వల్ల బంగారం ధరలు, వెండి ధరలు పెరిగిపోతున్నాయని చెప్పి మన దేశంలో వాళ్ళు ఏం చేశారంటే విపరీతంగా కొనేశారు. విపరీతంగా అప్పులు చేసి మరి కొనేశారు. అలా కొని పెట్టుకున్నారు. సడన్గా వాళ్ళు కొనమనేసరికి ధరలు డ్రాప్ అయిపోయినాయి. అంటే దీని బంగారాన్ని, ఒక తులం బంగారాన్ని ₹1,00,000 పెట్టి కొన్నోడు దాన్ని ఇప్పుడు 50,000కి అమ్ముకోవాలి. 10 లక్షలు పెట్టి బంగారం కొన్నోడు దాన్ని ఇప్పుడు 5,00,000కి అమ్ముకోవాలి. అంటే 5,00,000 నష్టం. సో ఈ విధంగా చాలా మంది చాలా 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 అప్పులు చేసి మరి కొన్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు లాస్ వచ్చిందనమాట. సో అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన మార్పులు చూసుకొని, ఇక్కడ పెరిగిన ధరలను చూసుకొని మీరు బంగారం కొని పెట్టుకోవడం ఎప్పుడు అంత కరెక్ట్ కాదు, అంత మంచిదే కాదు. సో ఇకనైనా జాగ్రత్త పడండి. జస్ట్ బంగారం ధర పెరుగుతుంది కదా అని చెప్పి అప్పులు చేసి కొనద్దు. ఉంటే కొనండి, కాదనం, కానీ అప్పులు చేసి మరి కొనద్దు దయచేసి. ఇది చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.